అమ్మో షర్మిలక్క అన్న జగనన్నని తిట్టుట్లా అస్సలు తగ్గేదేలే అంటున్నది. తమ్ముడే పేకాట అన్నట్టే అన్న అన్ననే రాజకీయమే అన్నట్టు మాట్లాడుతుంది. షర్మిలక్క అన్న మీద సురుకుల వేగం పెంచుతుందిగా. జగనన్న బిస్కెట్లు తిని మాట్లాడొద్దు, నేను జగనన్నను 1000 కోట్లు డిమాండ్ చేసినా నా మీద బద్నామేస్తుర్రు, మీ నోళ్ళ తాటి మట్టల సీటు మనది కాకుంటే ఢిల్లీ దాకా దేకుమన్నట్టు 10,000 కోట్లైనా అడిగిందని అంటారు. మీది నెత్తా కత్త అని వైసీపోల మీద గరం అయింది. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పడేసే కుక్క బిస్కెట్లకి ఆశపడేవాళ్ళు. ముందు నా గురించి మాట్లాడక ముందు మీకెంత డబ్బులు అందుతున్నాయో ముందు అదొకసారి ఆలోచన చేయండి, ప్రజల ముందు పెట్టండి. నేను చెప్పడానికి ఏముందండి, 1000 కోట్లైనా చెప్తారు, నేను 10,000 కోట్ల వరకు కూడా అడిగానని కూడా చెప్తారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను 1000 కోట్లు తీసుకున్నాను అడిగాను అని మీరు అంటున్నారే, రుజువు ఉందా? మీరు రుజువు చేయండి. ఈరోజు నేను రాజకీయాలు మానేసి వెళ్ళిపోతాను. నేను ఒక పైసా సాయం అడగలేదు. వీళ్ళు ఎప్పుడు ఏది ఎట్లా అవసరం ఉంటే ఆ మాట మాట్లాడటం వీళ్ళ అలవాటు. వీళ్ళు ఊసరు పంకపాటోళ్ళంతా నా మీద బండలేసేతందుకే ఉన్నారు. వాళ్ళని పొగుడితే మంచోళ్ళు, లేకుంటే చంద్రాలు తొత్తులు, ఆస్తి అడిగినా కిరాకత్తులు అన్నట్టు మాట్లాడతారు. ఈ ఎన్నికలల్లా జగనన్నను గద్దెదించి నా తడాకేందో చూయిస్తా అని మంగమ్మ శపథాలు చేస్తుంది. పాపం జగనన్న. ఈసారి అన్నకేదన్నా అసంతృప్తి ఉన్నదంటే అది షర్మిలక్కనే గిట్లా రివర్స్ అవుడు కావచ్చు. అయినా హ్యూమన్ రిలేషన్స్ అని ఫైనాన్షియల్ రిలేషన్స్ అని కారల్ మార్క్స్ తాత ఎన్నడో చెప్పిండు కదా. ఎలక్షన్లు చూస్తుండగానే వచ్చేసాయి. ఓట్లు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు జోరు రాను ఇంకింత ఊపందుకుంది. సభలు ర్యాలీలు అనుకుంటా తెల్లారి నుంచి రాత్రి దాకా రోడ్లన్నీ లీడర్లతో బిజీగా ఉన్నాయి. వాళ్ళకి తోడు ఇంటోళ్ళు కూడా ఓ చెయ్యేసి లీడర్లకు మద్దతు ఇస్తారు. ఇక గిట్లనే లోకేశం సార్ వాళ్ళు ఇంటి ఆమె సుత సార్ కోసం బర్లకు దిగి ప్రచారం షురూ చేసింది. బాలయ్య బాబు బిడ్డే చంద్రాలు కోడలు లోకేష్ సారోళ్ళు ఇంటామె. ఇన్ని బాధ్యతలున్న నారా బ్రాహ్మణి మేడము భర్త కోసం బాలాడుకుంటా ప్రచారం షురూ చేసింది. లోకేష్ సార్ నిలబడుతున్న మంగళగిరిలా గిట్లనే ప్రచారం చేసేటప్పుడు ఆడ పోరలంతా వాలీబాల్ ఆట ఆడుకుంటా అనొచ్చిర్రు. ఇక వాళ్ళ తానికి పోయి ఈమె సుత ఓ చెయ్యేసి ఓ ఆట ఆడింది. జెర్సే పిల్లగాండ్లతో ముచ్చట పెట్టి చదువులు మంచిగున్నాయా ఏం కథ అన్నది మంచి షెడ్ అరుచుకున్నది. మేడం పార్టీకి తగ్గట్టు కాస్ట్యూమ్ గుట్ట పసుపు రంగుల తొడిగి ఎట్లకైనా ఇంటైనను గెలిపించుకోనికే గట్టి కంకణం కట్టుకుంది. ఇదివరకే మున్పు మంగళగిరికెళ్లి పోటీ చేసి ఓడిపోయిండు లోకేష్. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి ప్రచారం అయితే గట్టిగానే చేస్తుంది బ్రాహ్మణమ్మ. ఇక మేడం ప్రచారం ఎంత దాకా పని చేస్తుందో ఓట్లైనాకనే బయట పడుతుంది. చూడాలిగా.